హలో క్యూటీస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సిడ్నీ నుంచి వచ్చాం కదా. సిడ్నీ నుంచి వచ్చాక ఇంట్లో కొంచెం వెజిటేబుల్స్, కొన్ని సామాన్లు కొనుక్కోవాలన్నమాట. పప్పు ఇవి ఉంటాయి కదా, పచ్చని పప్పు అట్లాంటివి ఉంటాయి కదా, అలా అన్నీ తీసుకోవాలి. అన్నీ అంటే లిస్ట్ రాసి పెట్టుకున్నాను. బట్ ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రైస్ లైన్కి వెళ్తున్నాము. ప్రైస్ లైన్ ఎందుకంటే సందీప్కి ఒక సీరం కావాలంట. సో ఆ సీరం కోసం వెళ్తున్నాము. అదేంటంటే 5కి క్లోజ్, మాకు ఆల్రెడీ 4:30 అయింది. దానికి వెళ్తున్నాం ఫస్ట్. సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము, ఒక 10 minutesలో అయితే వెళ్ళిపోతాము. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ప్రైస్ లైన్ ఫార్మసీకి వెళ్తున్నామని చెప్పా కదా. సో సందీప్ ఒక సీరం కోసం వచ్చాడు ఇక్కడికి. ఎంతసేపు ఎత్తుకాడంటే అసలు చాలా సేపు వెతుకుతూనే ఉన్నాడు. ఫైనలీ దొరికింది. సో బిల్లింగ్ అయిపోయాక నెక్స్ట్ వెజిటేబుల్ షాపింగ్ కోసం వెజిటేబుల్ షాప్ కి వెళ్తున్నాము. ఇక్కడ వెజిటేబుల్స్ బాగుంటాయి అనిపిస్తుంది. అంటే ప్రైస్ అండ్ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ బాగుంటది. అండ్ ఎప్పుడు ఇక్కడే వెజిటేబుల్స్ తీసుకుంటాం అనమాట. సో వెజిటేబుల్సే కాదు, ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. నేనైతే ఫ్రూట్స్ లో ఎక్కువ స్ట్రాబెర్రీస్ తీసుకుంటా అనమాట. సో స్మూతీస్ లో కానీ ఓట్ మీల్ లో కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ అయితే టొమాటోస్ తీసుకుంటున్నా. ఇవి 1 కిలో $3 ఉంటది. సో ప్రైజెస్ అంత కరెక్ట్ గా గుర్తులేదు, బట్ ఇంచుమించు ఇంతే ఉంటది అనమాట ప్రైస్ అయితే. సో సందీప్ అయితే వెజిటేబుల్స్ చాలా తక్కువ తింటాడు అనమాట. సో అందుకే సెలెక్టెడ్ గా కొన్ని తీసుకుంటున్నా. తర్వాత ఆనియన్స్ తీసుకుంటున్నా. ఇవి కూడా అంతే, కిలో $3.50 ఉంటది అనుకుంటా. సో ఈసారి ఆనియన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మామూలుగా ఎయిర్ కాల్స్ వచ్చేది అనమాట. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. సో నేను అదే షాక్ అయ్యా, ఏంటి అన్ని బాగున్నాయి ఈ రోజు అనేసి. వీటి పక్కన రెడ్ గా ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వాడుతుండే ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు. నాకెందుకు అవి చాలా ఘాటుగా ఉన్నాయి అనిపించేది. తర్వాత లైట్ బ్రౌన్ ఆనియన్స్ ఒకసారి కొన్నాను, ఇంకా అవే నచ్చాయన్నమాట. పొటాటోస్ వాష్డ్ ఉంటాయి, అన్వాష్డ్ కూడా ఉంటాయి. నేను అన్వాష్డ్ తీసుకుంటున్నా, ఎందుకంటే వాష్డ్ వి చిన్న చిన్నగా ఉన్నాయి అనిపించింది. అందుకే ఈసారి ఇవి తీసుకుంటున్నా. పొటాటోస్ అయితే సందీప్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ అనమాట. సో అవైతే పక్కా తీసుకుంటా ఎప్పుడు వచ్చినా. పుదీనా తీసుకుంటున్నా. చాలా బాగుంది పుదీనా ఈరోజు, ఫ్రెష్గా. యూజువల్లీ పుదీనా ఫ్రెష్గా దొరకదు ఇక్కడ. కొత్తిమీర ఉంటుంది కానీ పుదీనా రేర్. ఈరోజు పుదీనా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ పాలకూర. పాలకూర ఎప్పుడు ఇక్కడ $2.50. అప్పుడప్పుడు $2కి 2-3 కట్టలు అమ్మేస్తారు. ఫ్రెష్గానే ఉంటుంది మళ్ళీ. ఇంత కట్ట నా ఫేవరెట్ పాలకూర. ఇంకా అన్నీ తీసుకున్నా కావాల్సినవి. ఒకసారి చూస్తున్నా మొత్తం ఇంకేమైనా ఉన్నాయా కావాల్సినవి అనేసి. సో ఒకసారి అన్నీ చూసి ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. బిల్లింగ్ అయ్యాక ఇవన్నీ తీసుకెళ్లి కార్లో లోడ్ చేస్తున్నా. ఈ లోపు నాకు మైండ్లో ఒకటి వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి ఇంట్లో సర్దుకోవాలి కదా. సర్దుకోవాలి అన్న మాట వస్తేనే అసలు ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది నాకైతే. అసలు ఏంటో కానీ. రోజు టెంపరేచర్ 38 ఉంది. అంటే నార్మల్ గా 38 గా చిల్ అనుకోవచ్చు, బట్ ఇక్కడ యూవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ ఉంది అనమాట. మీకు నెక్స్ట్ ఆల్డీరా, నేను ఒకసారి లిస్ట్ చూస్తాను ఏం తీసుకోవాలి. 8కి క్లోజ్, అది ఇప్పుడు 5:30గా. సో ఆల్డీకి వెళ్తున్నాము. ఇది వరకు వ్లాగ్స్ లో చాలాసార్లు చూసే ఉంటారు సేమ్ ఇదే ప్లేస్ ని. ఇక్కడ పెద్దగా తీసుకోవాల్సినవి ఏం లేవు. యోగర్ట్ తీసుకుంటా ఫస్ట్ అయితే. సో అక్కడికైతే వచ్చేసాను. నాకైతే యోగర్ట్ చాలా ఇష్టం అనమాట. బట్ పాలు అంటే అస్సలుకే నచ్చదు. ఎందుకో చిన్నప్పటి నుంచి అసలు నాకు పాలే నచ్చదు అనమాట. ఆ స్మెల్ కూడా నచ్చదు నాకు. కానీ మా మమ్మీ పాలు తాగాలంటది. అసలు ఎంత మంది ఇప్పటికి కూడా పాలు నచ్చని వాళ్ళు ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి. మా మమ్మీ కూడా చూస్తారు. అండ్ తర్వాత జ్యూస్ తీసుకుందాం అనుకున్నా, కానీ అన్నిట్లో యాడెడ్ షుగర్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని తీసుకోలేదు. చెక్అవుటా? చెక్అవుట్. ఏం కావాలరా? నార్మల్ ఒక ఐస్ క్రీమ్ చిక్కోడానికి. ఐస్ క్రీమ్ కావాలా? అసలు లేవు, ఒక్కడు కూడా లేవు. ఆ డబ్బాలు ఉన్నాయి. డబ్బాలు ఫుల్ ఐస్ కావాలంట. ఫుల్ ఐసేనా? ఫుల్ ఐస్ నెల్లూరు వెళ్ళిపో. ఏం వద్దు నాకు, కొడతారు. పెద్ద ట్రాలీ తీసుకొచ్చాం, కొన్నది 3. అంత లేదు, నెక్స్ట్ వేరే దానికి వెళ్ళాలి.
ఆల్డీలో అయితే ఇవే తీసుకున్నా, తెలుసు కదా కన్వేయర్ బెల్ట్ మీద ఇలా పెట్టాలి. సో తర్వాత బిల్లింగ్ అయిపోతుంది. అండ్ ఇది అయ్యాక పక్కనే ఊలీస్ ఉందన్నమాట. సో దానికి వెళ్ళాము. ఆల్డీలో ఎగ్స్ దొరకలేదు, సో అయిపోయాయి అక్కడ. ఉలీస్ లో ఉన్నాయన్నమాట. సో తీసుకుంటున్నాం. ఇక్కడ ఎగ్స్ తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేస్తాం. ఇట్లా ఏవైనా ఎగ్స్ లోపల బ్రేక్ అయ్యి ఉంటే అప్పటికప్పుడు ఎగ్స్ చేంజ్ చేస్తాం అన్నమాట. చూసారా అసలు ఎన్ని జ్యూస్ బాటిల్స్ ఉన్నాయో. అసలు ఇన్ని చూస్తే నాకు ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట, ఏది తీసుకోవాలి అనేసి. అసలు ఎంతసేపు చూసానంటే ఏం తీసుకోవాలి ఇదే అనమాట. బట్ ఫైనల్ గా అయితే ఇవి తీసుకున్నా. అండ్ ఫ్రోజన్ ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నా. సో ఇవి తీసుకొని ఇంకా చెక్అవుట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ చేయొచ్చు అనమాట. సో చాలాసార్లు మీకు చూసే ఉంటారు వ్లాగ్స్ లో. సో మనం చెక్అవుట్ చేసి మనం పే చేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ మన కార్ట్ లో ఆల్డీ నుంచి కొన్నవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు చెక్అవుట్ చేసే మెషిన్ కి పైన కెమెరా ఉంటది. సో స్కాన్ చేయని ఐటమ్స్ కార్ట్ లో ఉండిపోతే స్క్రీన్ మీద చూపిస్తుంది, ఈవెన్ దో అవి వేరే షాప్ లో ప్రొడక్ట్స్ అయినా కూడా. అంటే ఐటమ్స్ ఇంకా కార్ట్ లో ఉన్నాయి, స్కాన్ చేయండి అనేసి చూపిస్తుంది. సో వెంటనే ఒక పాపప్ వస్తుంది స్క్రీన్ మీద, అసిస్టెంట్స్ నీడెడ్ అని చెప్పేసి. సో అక్కడ ఆల్రెడీ అసిస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి కార్ట్ అంతా చెక్ చేసి ఆ ప్రోడక్ట్స్ వేరే షాప్ లో అని చెప్పి ఆప్షన్ కొడితే ఆ తర్వాత మనం పే చేయొచ్చు అనమాట. సో అదే అయింది ఇక్కడ. ఊలీస్ కి ముందే షేర్ టీ ఉందన్నమాట. ఇది ఫస్ట్ టైం పాపాయ్ బాగుంటదని చెప్పింది, అప్పుడు తాగాను. సో నాకు బాగా నచ్చింది అనమాట. సో అప్పుడప్పుడు ఇక్కడ తాగుతూ ఉంటాను. సో షేర్ టీ అంటే జ్యూస్, యోగర్ట్ డ్రింక్స్ అట్లా ఉంటాయి అనమాట. అలా ఉంటాయి. సో నేను పర్పుల్ రైస్ విత్ మ్యాంగో అండ్ లిచీ పర్ల్స్ తీసుకున్నా. సో యోగర్ట్ ది అనమాట ఇది. సో ఇక్కడ వాయిస్ తీసేసాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతుందని చెప్పేసి కాపీరైట్ ఇష్యూస్ వల్ల తీసేసాను. సో సందీప్ కి కూడా ఆర్డర్ చేస్తా అని చెప్తే అస్సలకి వద్దు అని అంటుండే అనమాట. అస్సలు తీసుకోలేదు, ఎంత చెప్పినా వినలేదు అన్నమాట. సో ఇది బాగా గుర్తు పెట్టుకోండి. కాసేపు తర్వాత ఏమైందో చూడండి. సో ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకో వైపు పికప్ అని ఉంటది. సో అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత బయటికి వెళ్ళి కార్ లోకి లోడ్ చేసేస్తున్నా. సో తర్వాత ఇంకా వేరే స్టోర్ కి వెళ్ళాలి మనము. ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఎగ్స్ అవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంటికి కాదు, ఇండియన్ గ్రాసరీ స్టోర్కి. అందుకే నేను ఇక్కడికి బయటికి రాననేది. ఓకే, సీట్ బెల్ట్ ప్లీజ్. మేము ఎక్కువ కంటైంది. అండ్ ఇప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్ కి వచ్చాము. రాలేదు, వెళ్తున్నాం. వచ్చేసాము. ఫస్ట్ అయితే ఫ్రోజన్ సెక్షన్ లో ఫస్ట్ ఇట్లా బింది తీసుకున్నా. గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నా ఒక ప్యాకెట్. సో మునక్కాయ అండ్ చామగడ్డ తీసుకున్నా. సో చామగడ్డ అయితే సందీప్ అసలు ఎప్పుడు తినలేదంట, ఫస్ట్ టైం, అందుకే తీసుకున్నా. సో నాకైతే చామగడ్డల పులుసు చాలా ఇష్టం అనమాట. ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పండి. జస్ట్ పట్టుకోమని ఇచ్చాను అంతే. నాది తాగేసాడు, మొత్తం తాగేసాడు. అయిపోయింది. నాకు షో చేశాడు, నువ్వు కూడా తీసుకుంటే నాకు వద్దు అని. జస్ట్ ఒక్క సిప్పు తాగి నాకు నచ్చలేదు, అది ఇది షో చేశాడు. ఇప్పుడు మొత్తం తాగేశాడు, నాది కూడా తాగేశాడు. ఇదేమో తూర్ దాల్ 2 kilos తీసుకున్నా. తూరదాల్. అండ్ ఇదేమో పచ్చని పప్పు. పచ్చి శనగపప్పుని షార్ట్ కట్ లో పచ్చని పప్పు అంటారు. మేము పచ్చని పప్పే అంటాం. ఇంకెవరెవరు ఏమంటారో మాకు కమెంట్ లో చెప్పండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్లీ మేము కాదు, నేను. సో కావాల్సినవన్నీ తీసుకొని బిల్లింగ్ చేపిస్తున్నాము. ఈ షాప్ ఏంటంటే కొద్దిగా ప్రైజీ అనిపించింది నాకైతే. ఇది వరకు వేరే షాప్ కి వెళ్తుండే, బట్ ఇప్పుడు వచ్చిన షాప్ ఏంటంటే ఇంకా మాకు పక్కనే ఉండేసరికి ఇంకొచ్చేసాము ఇక్కడికి. సో ఇప్పటిదాకా మేము ఏం తీసుకున్నామో మీరు చూసారు కదా. షాపింగ్ బిల్ ఎంత అయ్యి ఉంటుందో కింద కామెంట్స్ లో చెప్పండి. యాక్చువల్లీ లేదు, నేనే చెప్తాను. 3 seconds చూస్తా. 1 2 3. సరే, మీరు గెస్ట్ చేసిందో లేదు, అంటే మీరు గెస్ట్ చేసింది కరెక్టో లేదో మీరే చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు మాకు బిల్ 4700 అయింది రూపీస్లో. ఏయుడిలో $88 అయింది. ఇంటూ 54 వేసుకోండి. సో 4700 బిల్ అయింది. కాస్ట్లీయెస్ట్ అనమాట. ఇండియన్ గ్రాసరీస్ ఇక్కడ తీసుకోవాలంటే ఇంతే అవుతుంది అనమాట. సో ఇప్పుడు అయిపోయింది షాపింగ్ అంతా. ఇప్పుడు షాపింగ్ చేసాం కదా, గ్రోసరీ షాపింగ్లు బాగానే చేస్తారు. నేను కూడా అంతే. వన్స్ ఇంటికి వెళ్ళకి ఇవన్నీ సర్దుకునేటప్పుడు ఉంటుంది. అబ్బా, ఎంత మందికి ఇట్లా నచ్చదో ఒకసారి నా కమెంట్స్లో చెప్పండి. అస్సలు నాకైతే చిరాకు అనమాట. బట్ కొన్నాము, అన్ని నీట్గా కొంటాము. అవి సర్దుకోవాలంటేనే బద్ధకం అసలుకి, బట్ తప్పదు, చేయాల్సిందే. ఇంటికి వెళ్ళి సర్దేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా, తినేద్దాం. సార్ గారు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు, చాలా బాగుంటుంది. మొన్న చేశాడు అనమాట, చాలా బాగుంది. ఈ రోజు ఎలా చేస్తాడో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి అవన్నీ సర్దేసుకొని. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే సందీప్ అనుకోకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. డెఫినెట్లీ చూపిస్తాను. హే హాయ్,
వెల్కమ్ బ్యాక్. ఇంటికి వచ్చేసాం. ఫస్ట్ అయితే 6 eggs తీసుకొని బాగా బీట్ చేస్తున్నాడు. అండ్ దానికన్నా ముందట కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చిల్లీస్, ఆనియన్స్. పాన్ లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక బీట్ చేసి పెట్టుకుని ఎగ్స్ వేసేసాడు. సో తర్వాత ఎగ్స్ ఫ్రై అయ్యాక చిల్లీస్ వేసాడు. అండ్ చిల్లీస్ వేసిన 2 minutes కి ఆనియన్ వేసేస్తున్నాడు. సో తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి 2 minutes తర్వాత రైస్ వేస్తున్నాడు. తర్వాత వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, గరం మసాలా, సోయా సాస్, కారం, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, సో ఇవన్నీ వేసేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి అంతా మిక్స్ చేసేస్తున్నాడు. నేను ఈ గ్యాప్లో రైతా ప్రిపేర్ చేశాను. సో నేను రైతా ప్రిపేర్ చేసే గ్యాప్లో సందీప్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తాడు. సో వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. సో ప్లేట్స్లోకి సర్వ్ చేస్తున్నాడు సందీప్. ఇప్పుడైతే తింటున్నాం. ఫ్లేవర్ ఇలా ఎందుకు వైట్ పెప్పర్ పౌడర్ వల్ల ఏమో తెలీదురా. మేబీ ఇంకా డిన్నర్ చేసి పనుకుంటే ఇంకంతే. లేవం పక్కన పిడుగుపడినా లేవం ఇంకా. ఐ గెస్ ఇంకా మేము తినేసి పడుకోవడమే, ఎందుకంటే రేపు తనకు జాబ్ కూడా స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ హాలిడేస్ కూడా అయిపోయినాయి. ఐ గెస్ ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తాము. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం సందీప్ నా కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాడు అని మీకు కూడా చూపించాడు లైవ్ లో. అండ్ ఇంకొకటి 100 subscribers కి దగ్గర ఉన్నాము. 100 కదా అనుకోవచ్చు, బట్ ఇట్స్ బిగ్ థింగ్, మాకు బిగ్ థింగ్ అనమాట. సో జల్దీ సబ్స్క్రైబ్ చేసింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్.